బర్డ్ ఫ్లూతో కోళ్లు మరణిస్తున్న నేపథ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ముమ్మడివరం నగర పంచాయతీ పరిధిలో కమిషనర్ వర్మ చికెన్ అమ్మకాలు నిషేధించి మాంసం దుకాణాలు ఖాళీ చేయించారు. ముమ్మడివరం మార్కెట్, ఎయిమ్స్ కాలేజ్ సమీపంలోనూ బైపాస్ షాపులతో పాటు పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో కోడిగుడ్లను సైతం నగర పంచాయతీ అధికారులు డంపింగ్ యార్డులకు తరలించారు. తాము అధికారికంగా ప్రకటించే వరకు కోడి మాంసం దుకాణాలు తీయకూడదని ముమ్మడివరం నగర పంచాయతీ కమిషనర్ రవివర్మ ఆదేశించారు. వేరే పని ఇది మాత్రం అమ్మక ఇబ్బంది ఉంది కాబట్టి చెప్తున్నా, మీరు సహకరించాలి. తర్వాత ఏంటంటే మళ్ళీ అప్పుడే రావాలి తప్పబెట్టరు. కాకినాడ జగన్నాథపురం జె రామారావుపేట పైడవారి తోటలో 3 తరాలుగా నివసిస్తున్న నిరుపేదలను బలవంతంగా ఇల్లు ఖాళీ చేసేందుకు బెదిరింపులకు పాల్పడుతున్నారని స్థానికులు విజయలక్ష్మి దేవి ఆరోపించారు. కాకినాడ జగన్నాథపురం జె రామారావుపేట కొండబాబు కళ్యాణ మండపం సమీపంలో పైడవారి తోటలో 3 తరాలుగా నివసిస్తున్న నిరుపేదలను బలవంతంగా ఇల్లు ఖాళీ చేసేందుకు మాజీ కార్పొరేటర్ బుర్రా రవణమ్మ, గుత్తుల దుర్గాప్రసాద్తో పాటు బులిరెడ్డి ప్రయత్నాలు చేయడం జరిగిందని స్థానికులు విజయలక్ష్మీదేవి ఆరోపించారు. బుధవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి అనంతరం జిల్లా అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 3 తరాలుగా ఇళ్లల్లో నివాసం ఉంటున్నారని మాజీ కార్పొరేటర్ బుర్రా రవణ, గుత్తుల దుర్గాప్రసాద్తో పాటు బుల్లిరెడ్డి ఆదివారం ఇల్లు ఖాళీ చేయకపోతే బలవంతంగా ఖాళీ చేయిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుతో పాటు పలువురు అధికారులకు వినతిపత్రం అందజేస్తామని, తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని అన్నారు. అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు లేఖలు రాయడం జరుగుతుందని తెలిపారు. 65 మంది నివాసం ఉండగా 43 మందికే ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మొత్తం 65 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ, కాంతం, భూరమ్మ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలి. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. జె రామారావుపేట అండి, పాములవారి వీధి, కొండ కళ్యాణ మండపం. అక్కడ 70 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి. మా అత్తయ్య గారు, మావయ్య గారు 3వ తరం అండి ఇది మాది. మా పిల్లలు మేము వచ్చామండి. నైట్ వచ్చి రౌడీని తీసుకొచ్చి ఇల్లు చెక్కొచ్చుకెళ్తామంటారు. మాకు ప్రాణహాని ఉందంటారండి. 4 రోజుల నుంచి కొండబాబు ఎమ్మెల్యే గారి దగ్గరికి ప్రతినిధికి వెళ్తున్నామండి. మీకు ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగదంటున్నారండి. కలెక్టర్ గారి దగ్గరికి వచ్చామండి. ఎలాగా అన్నారండి. ఎక్కడికి వెళ్ళి ఏం చేసుకుంటారో చేసుకోండి అని అడుగుతున్నారండి. మేము చేసుకుంటాం అనేసి డిప్యూటీ గారి దగ్గరికి వెళ్దామని వచ్చామండి. కలెక్టర్ గారి దగ్గరికి వచ్చామండి. మాకు న్యాయం జరగాలండి. మేము 50 సంవత్సరాలు బట్టి ఉంటున్నామండి. అంటే మా పెద్దోళ్ళండి. అదే పెద్దోళ్ళు. మేము పైడవారి తోట అన్నారండి, పొంత అనేవారు. అప్పుడులో వేసుకున్నామండి మేము. మా పెద్దోళ్ళు వేసారు, మాకు తెలీదు. మా మాంగరాలు వెళ్ళిపోయారండి. మా మాంగరాల నాన్న కూడా వెళ్ళిపోయాడు. ఇప్పుడు మేము ఉన్నామండి. మా ఆయన గారు కూడా పోయారు, సంవత్సరం అవుతుంది. అక్కడికి మేము ఉంటున్నామండి. ఇప్పుడు 75 సంవత్సరాలు బట్టి ఉంటున్నాం. ఇప్పుడు తీసేస్తానండి. నిన్న కాక మొన్న వచ్చి కూడా బెదిరించారండి. వచ్చి అప్పుడే వారం అవుతుందండి. బుర్రా రమణ గారు, ఆ దుర్గా ఇంకేదో చిక్కా 2 అబ్బాయిలు వచ్చేయండి మమ్మల్ని బెదిరించారండి. బుర్రా రమణ గారు ఇంకొక అబ్బాయిని, అబ్బాయి పేరు నాకు సరిగ్గా తెలియదు. ఇద్దరు వచ్చి ఖాళీ చేసేలా మీరు కుదరదు, మీకు 15 తరగతి టైం ఇస్తున్నాం, మీకు కుక్కలేళ్ళు వస్తాయి, లాగించేస్తాం, మీరు అన్నారు ఉంటారు, మీకు ఎన్నిసార్లు చెప్పాలా అని అంటున్నారండి. మరి మీరు ఏం చేస్తారో అంతా మీ సహకారం చేయాలి. ఎక్కడికి వచ్చారు? కలెక్టర్ ఆఫీస్కి వచ్చామండి. కలెక్టర్ ఆఫీస్కి వచ్చామండి. మాకు న్యాయం కావాలని. మీకు ఆయన దగ్గర కూడా వెళ్తాం, పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా వెళ్తామండి. అదండి.
మాకు న్యాయం కావాలండి. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద ధర్నా. స్కూల్ కంటింజెంట్ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. బర్డ్ ఫ్లూ నేపథ్యంలో ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో చికెన్ అమ్మకాలపై నిషేధం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో మాంసం దుకాణాలు ఖాళీ చేయించిన కమిషనర్ వర్మ. కలెక్టరేట్ వద్ద కాకినాడ రూరల్ మండలం పి వెంకటాపురం గ్రామ డ్వాక్రా సంఘాల మహిళల ఆందోళన. అవకతవకలకు పాల్పడిన యానిమేటర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.